అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి దీపక్ బాబు. ఆ దొంగ నా పియ్యగాడితో ఇదంతా ప్రిపేర్ చేపించి పేపర్ వర్క్ అయ్యాక పారిపోమ్మని పంపించి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా భలే ప్లాన్ చేసావు దీపక్ బాబు. ఏంటి మందారం, రివెంజా? అయ్యో మాది లో రేంజ్, మీతో రివెంజ్ అంటే పెద్ద ఛాలెంజ్. అంత పెద్దదాన్ని కాదు దీపక్ బాబు. అయినా మీ మాస్టర్ ప్లాన్ ఉంది చూసారు, అబ్బబ్బబ్బబ్బబ్బా. అసలు నిన్ను అయ్యయ్యో దెబ్బలు గట్టిగా తగిలినట్టున్నాయే. ఈ నొప్పులు తగ్గాలంటే మెడికల్ షాప్ మందులైతే తగ్గవేమో. వైన్ షాప్ మందు అయితే కరెక్ట్ గా ఉంటుంది. దీపక్ బాబు మందులోకి మంచింగు, ఆమ్లెట్ తెచ్చేస్తాను. ఆమ్లెట్ నేను ఆల్రెడీ వేస్తున్నాను, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పట్టరాపో. అదేంటయ్యా నైట్ మాత్రం కూల్ వాటర్ అడిగాడు, ఇప్పుడు హాట్ వాటర్ తాగుతాడా? హాట్ వాటర్ తాగడానికి కాదే, నీ మొగుడి కాపడం పెట్టడానికి. సూపర్ అత్తయ్య సూపర్. ఫస్ట్ టైం మీలో ఒక అమ్మను చూస్తున్నాను. ఈ పనేదో ముందు నుండే చేసింటే కనీసం నా కాపురమైనా బాగుండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదత్తయ్యా. ఇలాంటి కోటింగ్లు వారానికి ఒకటిస్తే చాలు, దారిలోకి వచ్చేస్తాడు. మీరు కానియండి అత్తయ్య, ఆల్ ది బెస్టే. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ చంద్ర, కూర్చో. షెడ్యూల్ ఏంటి? 11 గంటలకి ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందన్నయ్య. ఈ నెలలో పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫైల్స్ రెడీ చేయమన్నాను, చేశారా? రెడీ చేసేసాను పెద్దయ్య. కాఫీ తీసుకోండి బావగారు. ఏంటి బంటి, ఈ రోజు నాకు హాలిడే. ఓ ఎంజాయ్ బంటి. నన్ను బయటికి తీసుకెళ్ళండి తాతయ్య. బయటికంటే మీ ఇష్టం తాతయ్య, ఎక్కడికైనా తీసుకెళ్ళండి, నాకు బయటికి వెళ్ళాలని ఉంది. తాతయ్య బయటికి రావడం కుదరదు బంటి. తాతయ్య చీఫ్ మినిస్టర్ కదా, ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళడం కుదరదు. నువ్వు ఆగు చంద్ర. బంటి, ఇప్పుడు నాకు ఒక మీటింగ్ ఉంది. నెక్స్ట్ హాలిడే వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకువెళ్తాను, సరేనా? ఈ రోజుకి నువ్వు ఇంట్లోనే ఆడుకో. లేదు తాతయ్య, స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళాలి, లేదంటే ఇంట్లోనే ఉండాలి. స్కూల్ ఇల్లు తప్ప నాకేం తెలియట్లేదు. స్కూల్లో అందరూ నన్ను బావిలో కప్ప అని ఆట పట్టిస్తున్నారు. నేను మీ నాయన తీసుకుపోతాం, సరేనా? నిజంగానా? నిజంగానే తీసుకుపోతా అని చెప్తుండా కదా. మీ అమ్మ చెప్పినట్టు ఇప్పుడే నిన్ను తీసుకెళ్తాం. వెళ్ళి స్నానం చేసి రెడీ అవు. వెళ్ళు. అమ్మమ్మ, నన్ను రెడీ చేతు రా అమ్మమ్మ. పద. హలో, ఎవరు? విరూపాక్షమ్మ గారు, నేను మీ కూతుర్ని కాపాడిన ఐలమ్మని. మీరా? ఎలా ఉన్నారమ్మా? కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానమ్మా. మిమ్మల్ని
మిమ్మల్ని సాయం అడుగుదామని ఫోన్ చేశానమ్మా. మీరు ఏమడిగినా నేను మీకేమిచ్చినా అది సాయం అవ్వదమ్మా. మీ రుణం తీర్చుకోవడం అవుతుంది. మీరెక్కడున్నారో చెప్పండి, నేను ఇప్పుడే వస్తాను. మీ ఇంటి ముందే ఉన్నానమ్మా. ఏమంటున్నారమ్మా? అవునమ్మా, మీ దగ్గరికే వస్తున్నా. మీ ఇంటి దగ్గర పోలీసులు నన్ను లోపలికి రానివ్వరమ్మా. మీరు మాట చెప్పండి. ఆవిడిక్కడికి వచ్చిందంటే రూప బతికి ఉందన్న విషయం సూర్యకి తెలిసిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. అమ్మా, ఐలమ్మా, సరేనమ్మా. ఏంటమ్మా? ఏం లేదమ్మా, నువ్వు బంటిని రెడీ చేయి, నేను ఇప్పుడే వస్తాను. బంటి అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నారు?